हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. చిన్న వీడియో ఉంది, పూర్తిగా చూడండి. చాలామంది ఏంటంటే అన్న ఈ సైలేజ్ ఎలా తయారు చేస్తారు ఎలా అనేసి అడిగి ఉన్నారు. దీంట్లో ప్రాసెస్ మొత్తం చూపించడం జరిగింది ఈ వీడియోలో. అలాగే వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి విజయరాయి ఏలూరు జిల్లాలో ఉంటుంది. అక్కడ ఈ జనవరి నుంచి మనకు ప్లాంట్ రెడీ అవుతుంది, గడ్డి సైలేజ్ అనేది. అక్కడికి వచ్చి షూట్ చేసి చూపించండి అనేసి చెప్పినారు. మనం ఆల్రెడీ 1-4 సార్లు వెళ్ళి ఉన్నాం ఇక్కడికి. సో మళ్ళీ ఇంకోసారి జనవరి ఫస్ట్ వీక్లో అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోండి. ఏలూరు విజయరాయి ఏలూరు దగ్గర అడ్వాన్స్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ నెల నుంచి. సో వీళ్ళది 3-4 పాయింట్లు ఉన్నాయి. దీంట్లో ఎలా రెడీ అవుతుంది, ఏమేమి వేస్తారు మొత్తం చూపించడానికి చెప్పినామండి. సో ఇది కార్న్ సైలేజ్ అండి, మొక్కజొన్న గడ్డి కార్న్ సైలేజ్. ఇది ఆవులకు, గేదెలకు, అలాగే మనకు గొర్రెలకు, మేకలకు అనేటివి చాలా ఉపయోగపడుతుంది. సో 3 రకాలుగా, ఒకటి వచ్చేసి దానా రూపంలో యూజ్ చేయవచ్చు. రెండోది గడ్డి కొరత వర్షాకాలంలో ఇలాంటి టైంలో యూజ్ చేయవచ్చు. అలాగే మనకు పూర్తిగా దీని మీద కూడా రన్ చేయడానికి అవకాశం ఉంది. సో దీని ధర అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆంధ్రాలో జగ్గంపేట కాకినాడ జిల్లాలో ఉంది, ఉర్వకొండ అనంతపూర్ జిల్లాలో ఉంది, తెలంగాణ గజ్వేల్ సిద్దిపేటలో ఉంది, అలాగే విజయవాడ మెయిన్ బ్రాంచ్ వాళ్ళది విజయరాయి ఏలూరు జిల్లా మెయిన్ బ్రాంచ్, అక్కడ పెద్ద సంస్థ అనేది ఉంటుంది. అక్కడ ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ అనేది అయిందండి. సో ఈ మొక్కజొన్న గడ్డి అనేది 1.5 సంవత్సరాల దాకా స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీ బస్తాలు కనిపిస్తున్నాయో 13 లేయర్స్ దాకా దానిపైన ఉంటుంది. అది పాడైపోవడానికి అవకాశం ఉండదు. మీరు ఓపెన్ చేసినాక 2-3 రోజుల దాకా ఉంటుంది. దాని తర్వాత మీకు ఓపెన్ చేయకపోతే 1.5 సంవత్సరం దాకా స్టోర్ చేసుకోవచ్చండి. సో ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు. ఇది ప్రాసెస్ యూనిట్. డైరెక్ట్గా మొక్కజొన్న పాల దశలో ఉంటుంది కదా, ఆ టైంలో దాన్ని చాఫ్ చేసేస్తారు. ఇలా కట్ చేసుకుని వచ్చేసి ఇలాగ చాఫ్ చేసేస్తారు. దాని సొప్ప, ఆకులు, మొక్కజొన్న మొత్తం దీంట్లో చాఫ్ అయిపోయి ఉంటుంది. దాంట్లో కొద్దిగా అది పాడైపోకుండా మొలాసెస్ అనేది కలిపేసి ఇది ప్యాకింగ్ వేస్తారు. సో మంచి దానాగా ఇది డైరీలో కానివ్వండి, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పొట్టెలు అన్నిటికీ యూజ్ చేయవచ్చు. మినిమం ఆర్డర్ అనేది 3 టన్నులు తీసుకోవాలండి. మీరు ప్రైస్ కట్టాల్సింది వీళ్ళు చెప్పేది సైలేజ్కి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. మీ ఊరికి ఆ పాయింట్కి ఎంత దూరం ఉందో ఆ డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మారుతుంది. సైలేజ్ ప్రైస్ అయితే మారదు. ఇది ఆంధ్ర జగ్గంపేట కాకినాడలో ఉంది, అలాగే ఉర్వకొండ అనంతపురం జిల్లాలో ఉంది, అలాగే తెలంగాణ గజ్వాల్ సిద్దిపేటలో అనేది ఉంది, ఇంకా ఏలూరులో మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ నెల నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే అక్కడ కూడా అందుబాటులోకి వస్తుంది. మొక్కజొన్న గడ్డి 1.5 సంవత్సరాల దాకా మీరు స్టోర్ చేయవచ్చు వీటిని. ఈ లేయర్స్ ఏదైతే మీకు వైట్ కవర్ కనిపిస్తుందో అది పాడైపోకుండా మీరు ఓపెన్ చేయకుండా ఉంటే 1.5 సంవత్సరాలు అనేది నిక్రంగా ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు 3 రోజుల్లో 2 రోజుల దాకా కూడా బాగానే ఉంటుంది. సో 50 కేజీలు, 60 కేజీలు, 100 కేజీలు ఇలాగ 3 రకాలుగా లోడ్స్ అనేవి వస్తాయి ఇవి. సో 3 టన్నులు అంటే మీరు బండి లోడ్ కట్టేసి కాటా చేసేస్తారు. అక్కడ ఎంత వస్తుందో అంత బిల్ అనేది మీకు రాసి పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. 3 టన్నుల లోపల అనేది ఆర్డర్ వాళ్ళు తీసుకోరండి. ఇక్కడ మీకు బొలెరోలు కనిపిస్తున్నాయి కదా, అలా బొలెరోలకు కానీ లేదా డీసీఎంలకు కానీ ఇక్కడ చూసారు 3 బళ్ళు ఉన్నాయి. ఇదొక బండి, వెనకాల ఒక బండి ఉంది, 3 బళ్ళు అలా ఉన్నాయి. సో ఇలాగా మొక్కజొన్న పాల దశలో ఉంటుంది అనమాట. అంటే పూర్తిగా పండిపోయేదాకా ఉంచారు. పాల దశలో ఉన్నప్పుడు దీన్ని కట్ చేసేస్తారు, పూర్తిగా చాఫ్ చేసి. దానివల్ల ఏంటంటే బరువు పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. పూర్తిగా సైలేజ్ మీద మెయింటెనెన్స్ చేసిన పొట్టెల పెంపకం చూస్తున్నాం మనం. ఆవులు, గేదెలు డైరీ ఫామ్లో కూడా మనం ఈ గడ్డి చూస్తున్నాం. అలాగే మేకలకు కూడా మనకు మంచి దానా రూపంలో యూస్ అవుతుంది. అలాగే వర్షాకాలంలో కొద్దిపాటిగా డ్యామేజ్ ఉంటుంది కాబట్టి బయట తిరగడానికి అలాంటి టైంలో ఆవులు, గొర్రెలకు కానీ జీవాలు తగ్గకుండా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జగ్గంపేట, కాకినాడ జిల్లా, ఉర్వకొండ అనంతపురం జిల్లా, ఏలూరు దగ్గర ఉన్నాయి. తెలంగాణలో సిద్దిపేట దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. నెంబర్ టైటిల్ దగ్గర ఉందండి.